బీజేపీలో గందరగోళం నెలకొందా అంటే నిజమనే సంకేతాలే వెలువడుతున్నాయి. ఇప్పుడు ఇటీవల నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీలో భిన్న స్వరాలు పెరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఇప్పుడు పార్టీలో అరవింద్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మరోవైపు హైడ్రా మూసీ పైన కూడా ముఖ్య నేతలందరిది తలో దారిగా కనపడుతోంది. దీంతో పార్టీ శ్రేణులు ఇప్పుడు అయోమయంలో ఉన్నాయట. ఈ క్రమంలో ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు దేనికి సంకేతం? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఈ స్టోరీలో చూద్దాం. బీజేపీలో భిన్న స్వరాలు వినబడుతున్నాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనుకున్న పార్టీ కేవలం 8 సీట్లకే ఎందుకు పరిమితమైందంటూ ధర్మపురి అరవింద్ కామెంట్ చేయడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది కాషాయ పార్టీ. మరోవైపు ఈ మాటల్ని ఆయన కావాలని అన్నారా లేక కాకతాళీయంగా అన్నారా అని ఆరా తీస్తున్నాయి పార్టీ వర్గాలు. గ్రేటర్ హైదరాబాద్లో 48 కార్పొరేటర్ సీట్లు గెలిచిన బీజేపీ ఒక్క ఎమ్మెల్యే సీటుకే ఎందుకు పరిమితమైందో ఆలోచించుకోవాలని, దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నించడంపై సొంత పార్టీలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్న ఎంపీ ఒక్కసారిగా ఇలా సొంత పార్టీ మీదకే బాణాలు సంధించడంతో అసలు తెలంగాణ కాషాయ పార్టీలో ఏం జరుగుతోందంటూ రాజకీయ వర్గాలు సైతం ఆసక్తిగా చూస్తున్నాయి. ఏ నాయకుడి పేరు ఎత్తకుండా చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమేంటంటూ ఇటు ఎంపీ అనుచరులు అటు పార్టీ క్యాడర్ ఎవరికి నచ్చిన విశ్లేషణలు వారు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. బీజేపీలో ఉన్న ధర్మపురి అరవింద్కు ఫైర్ బ్రాండ్గా పేరుంది. గత గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీకి తొలిసారిగా 48 మంది కార్పొరేటర్లు దక్కడంలో అరవింద్ది కూడా కీలక పాత్ర ఉందని చెప్పాల్సిందే. అప్పుడు పార్టీ స్టార్ క్యాంపెయినర్గా గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఎంఐఎం నేతలను చీల్చి చెండాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అరవింద్ స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణ మొత్తం తిరిగారు. స్వయంగా శాసనసభ బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్ సైతం శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ముగ్గురు ఎంపీలుగా గెలుపొందారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఆదరించిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఆదరించలేదని అరవింద్ ప్రశ్నిస్తున్నారు. దీంతో రాష్ట్ర నాయకత్వంపైనే విమర్శలు చేసినట్లు పార్టీలోని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. అరవింద్ వ్యాఖ్యల వెనుక మర్మమేంటనే చర్చ జరుగుతోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల టైంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కూడా పర్యటించి ప్రచారం చేశారని, అయినా ఇప్పుడు బాధ్యులెవరంటూ ప్రశ్నించడంతో ఆయన కావాలనే ఎవరినో టార్గెట్ చేస్తున్నారనే చర్చ సైతం జరుగుతోంది. పార్టీ వర్గాల్లో ఇన్నాళ్లు అరవింద్కి ఈ విషయం గుర్తుకు రాలేదా అని పార్టీలోనే కొందరు తిరిగి అరవింద్ను ప్రశ్నిస్తున్నారు. గతంలో పార్టీ అధ్యక్ష పదవి రేసులో చివరి వరకు ఉండి ప్రయత్నం చేశారు అరవింద్. చివరి నిమిషంలో చేజారినట్లు తెలుస్తోంది. త్వరలో రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక జరిగే అవకాశం ఉండడంతో ముందు చూపుతోనే ఆయన ఈ కామెంట్ చేశారా లేక అంతకు మించి ముఖ్య నేతలు ఇంకెవరినైనా టార్గెట్ చేశారా అన్నది ఇప్పుడు కమలం పార్టీ నేతలు తెగ చర్చించుకుంటున్నారు. మొత్తానికి అరవింద్ వ్యాఖ్యలు ఇప్పుడు కాషాయ పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఎంపీ వ్యాఖ్యలు ఎట్నుంచి ఎటుపోతాయో, ఆ మాటల తూటాలు చివరికి ఎవరికి తగులుతాయోనని ఆసక్తిగా చూస్తున్నాయి తెలంగాణ బీజేపీ వర్గాలు. అదేవిధంగా ఇటీవల కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి వ్యవహారం కూడా పార్టీకి తలనొప్పిగా మారింది. హైడ్రా, మూసీ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు వెంకటరమణారెడ్డి. పెద్దలను వదిలేసి పేదల కడుపు కొడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఆ వ్యాఖ్యలు చేయడానికి ఎంచుకున్న వేదికపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా ఏదన్నా మాట్లాడాలంటే ఆయా పార్టీల ఆఫీసులలో ప్రెస్ మీట్ పెడతారు. పార్టీ ఆఫీస్ నుంచే మాట్లాడతారు. కానీ కాటేపల్లి వెంకటరమణారెడ్డి మాత్రం హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఉన్నప్పటికీ వెంకటరమణారెడ్డి ప్రెస్ క్లబ్ వేదికగా మాట్లాడడం ఏంటనే చర్చ జరుగుతోంది. దీంతో కమలదళంలో వర్గ విభేదాలున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేఎల్పీ ధర్నా చౌక్లో చేపట్టిన రైతు దీక్షకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరు కాకపోవడంపై కూడా చర్చ జరిగింది. దీంతో బీజేపీలో ఏం జరుగుతోంది అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మరోవైపు హైడ్రా మూసీపై కూడా ముఖ్య నేతలది తలోదారి కనబడుతోంది. హైడ్రాను మొదట సమర్థించారు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వరరెడ్డి, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇంకో పక్క హైడ్రాపై దుమ్మెత్తి పోస్తున్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. అంతేకాదు బాధితులను పరామర్శిస్తున్నారు ఈటెల రాజేందర్. కిషన్ రెడ్డి సైతం మూసీపై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నారు. ఈ విధంగా కాషాయ పార్టీలోని ముఖ్య నేతలు ఎవరికి వారే యమునా తీరే మాదిరి వ్యవహరిస్తున్నారు. దీంతో ఎటువైపు నిలబడాలో తెలియని అయోమయంలో పడుతున్నారు పార్టీ శ్రేణులు. చూడాలి మరి పార్టీలోని భిన్న స్వరాలు దేనికి దారి తీస్తాయో.